ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి. గీతా ప్రియులకు ఆత్మబంధువులకు నమో నమః. వంద రోజుల్లో భగవద్గీత 700 శ్లోకాల పారాయణం, అభ్యాసం, అధ్యయనం. ఈరోజు 22వ రోజు, 3వ అధ్యాయము కర్మయోగంలోని 29వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు. నిన్నటి రోజున ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రకృతి గురించి, గుణకర్మల గురించి బాగా తెలుసుకొని మన గత జన్మ నుంచి తెచ్చుకున్న వాసనల గుణముల ప్రభావమే, వాటి ప్రలోభమే మనము కర్మలను ఆచరిస్తున్నాము. దానికి మనం బద్ధులము అని తెలుసుకొని కర్తృత్వ భావమును వీడినవాడు వివేకి. అలా కాకుండా ఈ ప్రకృతి యొక్క స్వభావాన్ని, కర్మ యథార్థ స్వభావాన్ని తెలియకుండా అహంకారంతో, అజ్ఞానంతో నేనే ఈ కర్మలకు బాధ్యుడను అనుకునేవాడు భవబంధాల్లో చిక్కుకుంటాడని. కనుక ఓ అర్జున, ఈ గుణకర్మ విభాగమును చక్కగా తెలుసుకొని గుణముల యందు వర్తిల్లుచున్నవని, గుణేషు వర్తంత గుణాగుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే. ఈ కర్మలన్నీ మనలో ఉండే గుణాల యొక్క పద్ధతిలోనే, వాటి యొక్క ప్రభావం చేతనే జరుగుతున్నాయని తెలుసుకొని వాటి పట్ల ఆసక్తిని కలిగి ఉండకూడదు అని కృష్ణ భగవానుడికి బోధించి, ఈరోజు కూడా ప్రకృతే గుణసమ్మూఢాః ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు. అంటే ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులై ఆ గుణముల యందు, కర్మల యందు మిక్కిలి ఆసక్తులవుతారు. మిత్రులారా, మనం చేసే కర్మలన్నీ కూడా గుణములలో ప్రవర్తించే రూపాలే. కొంతమంది తమో గుణంతో, కొంతమంది రజోగుణంతో, కొంతమంది సత్వగుణంతో ఉంటారు. వారి కర్మలు ఒక్కొక్కరి ఒక్కొక్క శైలితో ఉంటాయి. అందరి కర్మలు ఒకేలాగా ఉండవు, గుణాలకు అనుగుణంగా ఉంటాయి. మరి ఈ విషయాన్ని జ్ఞాని, అజ్ఞాని ఇద్దరు కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి
అజ్ఞాని అకృష్ణ విదో అంటే వీళ్ళు అహంకారంతో అవి నేనే చేశానని భావిస్తూ వాళ్ళ మందబుద్ధితో ఈ సున్నితమైనటువంటి నిష్కామ కర్మయోగాన్ని అర్థం చేసుకోలేరు. వివేకవంతులైనటువంటి జ్ఞానులు పరమాత్ముని సన్నిధితో పరమాత్మ ప్రాప్తి నుండి ఆత్మజ్ఞానంతో చక్కగా అర్థం చేసుకొని ఈ నిష్కామ కర్మలు చేస్తూ వివేకవంతులవుతారు. కాబట్టి పరమాత్మ చెప్తున్నాడు, మిడిమిడి జ్ఞానం గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు వాళ్ళ భ్రమకు గురి చేయరాదు అంటాడు. తాను చేసేది నిష్కామ కర్మయోగం, అజ్ఞానులు చేసేది సకామ కర్మయోగం. ఈ సున్నితమైనటువంటి నిష్కామ కర్మయోగాన్ని, శ్రేష్టమైన దాన్ని, పరమాత్మ నియతిని ఈ మందబుద్ధులకు చెప్పినా అర్థం కాదు, ఆచరించరు. అందుకని వారి పట్ల ఎటువంటి భేదభావం లేకుండా పరమాత్మ చెప్తున్నాడు, వాళ్ళకి భ్రమకు గురి చేయకుండా జ్ఞాని అయిన వాడు మసులుకోవాలి. మెల్లిమెల్లిగా వారిని నిష్కామ కర్మం వైపు, నిష్కామ కర్మయోగం వైపు మనసును మళ్లించాలి. అటువంటి మందబుద్ధులకు పరమాత్ముడు ఒక చక్కటి మార్గము 30వ శ్లోకంలో మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్స విగతజ్వర. ఈ కర్మల సమర్పణ అనేది మనం ఆచరిస్తున్న సర్వ కర్మలు కూడా భగవంతుని మీద పరమభక్తితో, పరమాత్ముడు అంటే సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వాధారుడు, సర్వశక్తిమంతుడు, అదేవిధంగా పరమ ప్రాప్యుడు, పరమగతి, పరమహితైషి, పరమ ప్రియుడు, ఇన్ని విధాలుగా పరమాత్మని తెలుసుకొని మన అంతఃకరణములు కానీ ఇంద్రియములతో సహితము ఉన్నటువంటి ఈ శరీరము కానీ మనం ఆచరించే సర్వకర్మలు కానీ ఈ సమస్త జగత్తులో సమస్త పదార్థములు కానీ అన్ని పరమాత్మవే అనే భావంతో సంపూర్ణంగా పరమాత్మకు ఆధీనుడై పరమాత్మ ఇచ్చే శక్తితోనే, పరమాత్మ ఇచ్చే జ్ఞానంతోనే మనం కర్మలు ఆచరిస్తున్నామని, అతని ఇచ్ఛానుసారంగానే మన కర్మలు జరుగుతున్నాయని, మనం కేవలం నిమిత్త మాత్రులంగానే ఈ కర్మలు చేస్తున్నామని భావించి అన్నింటికీ సర్వాధారుడైన ఆ పరమాత్ముడికే ఈ కర్మలను సమర్పించడము దీనిలోని ఆంతర్యం. పరమాత్ముడు అదే చెప్తున్నాడు, మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస. సన్యస్యాధ్యాత్మచేతస అంటే అన్నీ పరమాత్మునికి సంబంధించినవే, సమస్త జగత్తు, ఆ జగత్తులో నీవు కూడా పరమాత్ముడికి సంబంధించిన వాడివే, అదేవిధంగా సమస్త కర్మలు ఆయనవే అని భావించి అన్ని కర్మలు కర్మఫలాలు పరమాత్ముడికే సమర్పించడమే ఈ యొక్క. కానీ సులభంగా చెప్పాలంటే అన్ని కర్మలను, మనసులో ఉన్న ఆలోచనలను అన్నిటినీ ఒక్కసారి కళ్ళు మూసుకొని స్మరించుకొని ఆ సర్వాధికారుడు, సర్వలోక మహేశ్వరుడు ఆ పరమాత్మ, వానికి పరమాత్మార్పణమస్తు సర్వకర్మాణి సమర్పయామి అనే భావంతో మన కర్మలను సమర్పించాలి. ఈ కర్మల పట్ల ఎటువంటి ఆశ కానీ
మమతలు కానీ ఉండకూడదు. కర్మల పట్ల, కర్మఫలాల పట్ల ఆరాటమే ఉండకూడదు. అలాంటి ఆరాటమే విగత జ్వర అన్నారు. ఆ జ్వరం అంటే దాన్ని వదిలింటి అంటే కర్మఫలాల మీద ఆరాటం లేకుండా, ఆ జ్వరం లేకుండా కర్మలను పరమాత్మకు సమర్పణ చేయమని చెప్తున్నాను. ఇది అత్యంత సులభమైన పద్ధతి. నిష్కామ కర్మయోగము అర్థం కాని వారికి, ఆచరింపని వారికి ఈ కర్మల సమర్పణ సులభమైన పద్ధతిని ఆత్మభావనకు పరిచయం చేసే ఈ కర్మల సమర్పణను ప్రతి ఒక్కరూ ఆచరించాలని 31వ శ్లోకంలో పరమాత్మ ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః పరమాత్మ చెప్తున్నాడు. సమస్త కర్మబంధం నుండి ముక్తులయ్యేది ఎవరైతే ఇలా కర్మలు సమర్పణ చేస్తూ ఉంటారో, సర్వము ఆ పరమాత్మదే అని భావించి ఆ పరమాత్మకే ఆ కర్మలు కర్మఫలాలు సమర్పిస్తారో సమస్త కర్మబంధముల నుండి ముక్తులవుతారు. కాబట్టి ఇటువంటి ఆచరణ ఆధ్యాత్మికంగా అవసరమే. ఆధ్యాత్మిక ప్రగతికి, ముక్తిని పొందడానికి, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, పరమాత్మ ప్రాప్తికి ఇటువంటి ఆచరణ సముచితమే అని చెప్తూ అయితే ఇటువంటి ఆచరణ మీద ఎవరైతే దోషారోపణ చేస్తారో, అదేవిధంగా ఈ ఉపదేశాన్ని విశ్వసించని మూర్ఖులు అయితే ఉన్నారో వారు ఈ ప్రాపంచిక విషయాల మీద మోహితులై, అంటే వారి ఆత్మజ్ఞానానికి దూరమై భ్రష్టులై కష్ట నష్టముల పాలవుతారని చెప్పి పరమాత్ముడు హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఇది గొప్ప హెచ్చరిక. అంటే తన భక్తులు సర్వము తానై అని తెలుసుకొని సమర్పణ చేయటమే సముచితము. అలా చేయనివాడు కష్ట నష్టముల పాలవుతారని చెప్పి పరమాత్ముడు ఏ త్వదభ్యసూయంతో ఏ త్వే తదభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతస. కాబట్టి అటువంటి కష్ట నష్టాలు, అటువంటి భ్రష్టత్వాన్ని మనం తప్పించుకోవాలంటే ఈ సులభ రీతైనటువంటి కర్మల సమర్పణని ప్రతినిత్యము సర్వత్రా ఆచరిస్తూ ఉండాలి. అదే పరమాత్ముని యొక్క నియతి. ఇలా ప్రకృతి ద్వారా సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి కర్మలు చేయుచుండును. ఇది తప్ప తెలుసుకుందే కదా, మన ప్రకృతి స్వభావం కానీ అనుగుణంగానే మనం కర్మలు చేస్తున్నాం. జ్ఞానియు అంటే ఆత్మజ్ఞానియు పండితులైనా కూడా తమ ప్రకృతిని అనుసరించియే కర్మలను ఆచరిస్తూ ఉంటారు. ఎంతటి జ్ఞాని అయినా కూడా ఎవరైనాను పట్టుబట్టి ఈ కర్మలను ఎట్లు త్యజించగలరు? ఎవరైనా కర్మలు చేస్తున్నారంటే అది వారి స్వభావమే, వారి ప్రకృతే, వారి వాసనలే, వారి గుణాలే. అందుకని ఈ శ్లోకము సదృశం చేష్టతే స్వస్య ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ఎంత నిగ్రహించినా ప్రకృతి స్వభావాన్ని అనుసరించే కర్మలు చేయాలి, ఎవరు తప్పించుకోవడానికి లేదని చెప్పి పరమాత్మ తెలియజేస్తూ 35వ శ్లోకంలో 34వ శ్లోకంలో మన యొక్క ఆత్మస్థితికి ఎదగపోవడానికి, ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుపడేవి మన రాగద్వేషాలు. రాగం అంటే ఆసక్తి, కోరిక. దానికి ఇవి ప్రపంచంలో ఉండే ద్వంద్వాలు. ఇష్టమైతే రాగము, లేకపోతే ద్వేషము. ఇవి మన ఇంద్రియాలలో ఉండి మనల్ని మార్గాలు తప్పిస్తుంటాయి. అందుకని స్వామి చెప్తున్నాడు, ఇంద్రియస్యేంద్రియస్యార్థే
ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే అంటే ప్రతి ఇంద్రియం కూడా ఒక్కొక్క విషయార్థాన్ని ఉంటుంది. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం కదా ఇంద్రియాలంటే. ఆ ఇంద్రియాలు ఈ ప్రపంచంలో శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలను ఇష్టపడుతూ ఉంటాయి. వాటిని ఇష్టపడిన వాటి మీద రాగము లేదంటే ద్వేషం. మరి ఈ రాగద్వేషాలు మనం అతీతంగా ఎదగాలి, లేదంటే చాలా మనము ఇబ్బందుల పాలవుతాము. తయోర్న వశమాగచ్చే తౌహస్య పరిపంధినవు. స్వామి అదే చెప్తాడు, ఈ రెండిటికి వశము కాకూడదు. రాగము పట్ల ద్వేషం పట్ల మనం అతీతంగా ఉండాలంటాడు స్వామి. దానికి ఇంద్రియ నిగ్రహం చాలా అవసరము. అలా ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు. మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు. అదే కాకుండా ఇవి మహాశత్రువులు కూడా అన్నాడు స్వామి. ఈ రాగద్వేషాలు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. అందుకని వీటికి ఈ ద్వంద్వాలు అయినటువంటి రాగద్వేషాలకు అతీతంగా ఎదగాలి, నిగ్రహ శక్తి కలవాలి అని పరమాత్మ చెప్తూ ఈ రాగద్వేష రహిత స్థితిని పొందడానికి ఒక మంచి శ్లోకం ఏంటంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాత్. మన స్వధర్మం ఉంది కదూ, మన ప్రకృతి ఉంది కదూ, మన వాసనలు, దాని ప్రకారమే గుణాలు, దాని ప్రకారమే మన కర్మలు. అంటే మన ప్రారబ్ధానుసారము మనకు వచ్చినటువంటి ఈ వాసనలు, వాటి ద్వారా ప్రేరణలు, అవి సూక్ష్మ శరీరంలో అంటే మనస్సులో ఆలోచనలుగా, ఈ స్థూల శరీరం మీద కర్మలుగా మనకు కనపడుతుంటాయి. అవి స్వభావరీత్యా వచ్చినవే. ఆ స్వభావాన్ని అనుగుణంగా కర్మలు చేయడమే శ్రేయస్కరమైనవి. నీవు పరధర్మంలో ఏదో ప్రయోజనం ఉందని, ఏదో అక్కడ ఉన్నతమైనది ఉందని భావించి నీ స్వధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మానికి వెళ్ళావంటే అది చాలా భయానకము. ఈ స్వధర్మంలోనే ఉంటూ నీవు నిష్కామ కర్మయోగం ఆచరిస్తూ కర్మలను, కర్మఫలాలను పరమాత్మకు సమర్పిస్తూ మయి సర్వాణి కర్మాణి అలా చేస్తున్నప్పుడు నీలో ఆ స్వభావరీత్యా వచ్చిన వాసనలు కరిగిపోతాయి. నీ వ్యక్తిత్వం ఉన్నతమవుతుంది. నీకు భవిష్యత్తు శ్రేయస్కరంగా, సౌభాగ్యంగా ఉంటుంది. అలా కాకుండా నీ కర్మలు కరగకుండా నువ్వు ఉన్నతమైనది పరధర్మానికి వెళ్ళావంటే ఈ కర్మలు కరగకపోగా కొత్త వాసనలు అంటుకొని నీ జీవితము దుర్భరమవుతుంది అని పరమాత్ముడు ఇక్కడ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను, స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు పరధర్మము కంటేనూ స్వధర్మాచరణమే ఉత్తమము. వాసనలు కరుగుతాయి, చక్కని వ్యక్తిత్వం వికసిస్తుంది, ఆత్మస్థితి కలుగుతుంది. పరమాత్మకు సమర్పణ చేస్తుంటే పరమాత్మ ప్రాప్తి కూడా నీకు సాధ్యమవుతుంది. స్వధర్మాచరణమునందు మరణించటయు శ్రేయస్కరమే, పరధర్మాచరణము భయావహము. దీన్ని ఇంకో విధంగా తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక పరంగా మన స్వధర్మము ఆత్మధర్మమే, దేహధర్మం కాదు. మనం ఆత్మస్వరూపులం కాబట్టి ఆత్మధర్మంగా ఉండి కర్మలు చేయడమే శ్రేయస్కరము. నేను దేహభావంతో ఉండి కర్మలు చేస్తానంటే అది బంధహేతువులు, మరలా జన్మలకు కారణభూతములని తెలుసుకొని ఈ యొక్క స్వభావాన్ని గురించి చక్కగా తెలియజేస్తూ మన స్వధర్మాలని పరమాత్మకు సమర్పణ బుద్ధితో నిష్కామ కర్మయోగంలో, సమత్వ బుద్ధియోగంలో నిత్యము ఆచరిస్తూ మనం తెచ్చుకున్న వాసనలను కరిగించుకొని తద్వారా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకొని జీవితంలో ఉత్తముడుగా
మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా నీవు మెలగవచ్చు అని పరమాత్మని యొక్క సందేశం. కాబట్టి కర్మల సమర్పణ పరమాత్మని యొక్క మతము. ఎవరైతే కృష్ణ పరమాత్మని భక్తులవుతారో వాళ్ళంతా ప్రతి కర్మను, విహిత కర్మలు ముఖ్యంగా ఏమైతే శాస్త్రయుక్తమైన కర్మలు ఉన్నాయో ఆ కర్మలు, కర్మ ఫలాలను పరమాత్మకు సమర్పణ చేస్తూ ఉండాలి. సర్వకర్మాణి సమర్పయామి అని 3 సార్లు అనుకొని పరమాత్మకు సమర్పణ చేయడం. దీని ద్వారా ఏమవుతుంది? మనలోని కర్మలు, మనలోని వాసనలు కరిగిపోయి ఆత్మకు ప్రతినిధిని అవుతాము. పరమాత్మని పట్ల పూర్తి శరణాగతి భావంతో ఉండాలి. అప్పుడే కర్మబంధము లేక కర్మయోగములు జీవిస్తూ చక్కటి వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకొని కొత్త వాసనలు అంటకుండా పాత వాసనలు కరిగించుకుంటూ ఈ పరమాత్మ పట్ల అత్యంత శరణాగతి భావంతో ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని సంతు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే తృతీయోధ్యాయః కర్మయోగః. హరి ఓం. జై గురుదేవ్.